నెక్స్ట్ 8th క్లాస్ కంటిన్యూషన్ చూసినట్టయితే ప్రీవియస్ వీడియోలో మనం 4 లెసన్స్ వరకు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు 5th లెసన్లోకి వెళ్ళిపోదాము. 5th లెసన్ అజంతా చిత్రాలు. రచించింది ఎవరంటే నార్ల వెంకటేశ్వరరావు. దీని ప్రక్రియ ఏంటంటే యాత్ర రచన. ఈయన నార్ల వెంకటేశ్వరరావు కవి ఒక యాత్రకు వెళ్ళింటాడు. ఆ యాత్ర అజంతా చిత్రాలకు వెళ్ళింటాడు. దాని గురించి రాసింటాడు. ఆయన అనుభవాలు, ఆయన ఎలా దాన్ని అనుభూతి చెందాడు అనే అనుభవాలను రాశాడు కాబట్టి దీన్ని యాత్ర రచన. ఇది ఇతివృత్తం ఏంటంటే దర్శనీయ స్థలం. అజంతా చిత్రాల యొక్క ప్రక్రియ ఏంటంటే యాత్ర రచన. దీని ఇతివృత్తం ఏంటంటే దర్శనీయ స్థలము. రచించింది ఎవరు? నార్ల వెంకటేశ్వరరావు. అజంతా చిత్రాలు చాలా గొప్పవైనవి కదా, ఒక దర్శనీయ స్థలం అన్నారు. అలాగే వెంకటేశ్వరరావు, వెంకటేశ్వర అంటే తిరుమల. తిరుమల కూడా బాగా దర్శనీయ స్థలం అని గుర్తుపెట్టుకోండి. రెండు ఇట్లా లింకప్ చేసుకోండి. అజంతా చిత్రాలు రచించింది ఎవరంటే నార్ల వెంకటేశ్వరరావు. మీకు హింట్ కోసం చెప్తున్నాను. చిత్రం చూసి క్వశ్చన్స్ వేశారు. నెక్స్ట్ ఉద్దేశంలోకి వెళ్ళిపోతే భారత చరిత్ర సంస్కృతులను ప్రతిబింబించే ప్రాచీన కట్టడాలన్నిటినీ అజ్ఞానము, నిర్లక్ష్యము, స్వార్థం వల్ల పాడైపోతున్నాయి. వీటి ప్రాధాన్యత గుర్తించి పరీక్షించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేయడమే ఈ పాఠం యొక్క మెయిన్ ఉద్దేశము. ఈ అజంతా చిత్రాలు అనేది నార్ల వెంకటేశ్వరరావు రచించిన నార్ల రచనలు 5వ సంపుటిలోనిది. ఇంకా నార్ల రచనల నుంచి కనుక్కోవచ్చు హింట్. నెక్స్ట్ 5 అనేది 5వ సంపుటిని అంటే గుర్తుపెట్టుకోండి. నార్ల అంటే 4 అని గుర్తుపెట్టుకోండి. 4 తర్వాత ఏంటి? 5. సో 5వ సంపుటి. మీకు హింట్ కోసం చెప్తున్నాను. నెక్స్ట్ లెసన్లోకి వెళ్ళిపోయినట్టయితే ఓన్లీ బిట్ పడే ఛాన్సెస్ ఉన్న కాడ చెప్పుకుంటూ వెళ్ళిపోదాం మనము. ఈ ఫస్ట్ పేరా సెకండ్ పేరాని చూసినట్టయితే ఆయన అనుభవాల గురించి చెప్తా, ఆయన అనుభూతి ఎలా చెందాడో చెప్తున్నాడు. ఇక్కడ చూసినట్టయితే అనంత ఆకాశము, ఇట సంధి అనంత ప్లేస్ ఆకాశం, అనంత ఆకాశం, సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ బిట్ పడే ఛాన్సెస్ ఉన్న వాటికి చెప్పుకుంటూ వెళ్ళిపోదాము. ఇదంతా ఆయన అనుభూతి గురించి చెప్తున్నాడు. ఇక్కడ నుంచి చూసినట్టయితే ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ మనకి. జల్గాంకు దక్షిణంగా 35 మైళ్ళ దూరాన అండ్ ఔరంగాబాద్కు ఉత్తరంగా 55 మైళ్ళ దూరాన ఈ అజంతా గుహలు అనేటివి ఉన్నాయి. అజంతా గుహలు ఎక్కడ ఉన్నాయి అని చెప్పి కింద ఆప్షన్స్ ఇస్తారు. ఈ ఊరిని ఇట్లా మార్చి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్లస్ దక్షిణంగా ఏది ఉంది, ఉత్తరంగా ఏది ఉంది, 35 మైల్స్ 55 మైల్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మీకు ఒక హింట్గా చెప్పాలంటే మీరు ఏదన్నా ఇట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఒక డయాగ్రామ్ రూపంలో వేసేసుకోండి, మీకు చాలా బాగా గుర్తుండిపోతుంది. ఇది అజంతా చిత్రాలు అనుకోండి. కలర్ మార్చుకుందాము. అజంతా చిత్రాలు అనుకోండి. ఇవి అజంతా చిత్రాలు. జల్గాంకు దక్షిణంగా 35 మైళ్ళ దూరంలో ఉందంటే ఈ అజంతా చిత్రాలు. అంటే ఇది జల్గాం అనుకుంటే జల్గాంకు దక్షిణం ఏంటి? ఇది దక్షిణాన 35 మైళ్ళ దూరం, 35 మైల్స్ దూరంలో ఉంది. నెక్స్ట్ ఔరంగాబాద్కు ఉత్తరం అంటే ఔరంగాబాద్కి ఉత్తరంగా, ఔరంగాబాద్కు ఉత్తరం అంటే ఇది. ఇట్లా ఎన్ని కిలోమీటర్స్? 55 మైల్స్ దూరాన అజంతా గుహలు అనేటివి ఉన్నాయి. ఇలా మైండ్ మ్యాపింగ్ చేసుకోవాలంటే చాలా బాగా గుర్తుండిపోతుంది మీకు. ఇప్పుడు చూడండి, చాలా ఈజీగా చెప్పచ్చు కదా. దేనికి దక్షిణాన అజంతా గుహలు ఉన్నాయి అంటే, దేనికి ఉత్తరాన అజంతా గుహలు ఉన్నాయి అంటే ఈజీగా చెప్పేయచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే వాటి పరిసర ప్రాంతాల ప్రకృతి సౌందర్యాన్ని చూస్తే అజంతా గుహలను భారతీయ చిత్రకళ అంతకు ముందుగాను అటు తర్వాత కానీ అందుకోనంతటి మహోన్నత శిఖరాలను అందుకోగలడానికి ఒక ముఖ్య కారణము స్పష్టం కాకపోదు. గుహలను సమీపిస్తుంటే గృహకి వికృతి పదం చెప్పాను కదా, గొబ్బ. గృహ అనేది ప్రకృతి అయితే గొబ్బ అనేది వికృతి. ఇటు పచ్చని కొండ, అటు పచ్చని కొండ, ఇటు ఈ కొండల మధ్య వాఘోరా నది. అజంతా గుహల దగ్గర ఏ నది ప్రవహిస్తూ ఉన్నది అంటే వాఘోరా నది. ఇంపార్టెంట్. రాళ్ళ గుట్టల గుండా జలజలా ప్రవహిస్తూ నది పాడుతూనే పాటలను వింటూ నది అంచుల వెంట కాలినడకన గృహలకు చేరాలి. జలజలా ప్రవహిస్తూ, ఇవన్నీ స్వభావోక్తి అలంకారంలో ఉన్నాయి ఈ వాక్యాలన్నీ. స్వభావోక్తి అలంకారం. నెక్స్ట్ పేజ్ చూసినట్టయితే మీ పైన నీలాకాశం మిమ్మల్ని అలరిస్తూ, అడవి పువ్వులు మిమ్మల్ని ఆవరిస్తూ, ఆ పువ్వుల కమ్మని నెత్తావులు అంటే తావులు అంటే తావి అంటే సువాసన, కమ్మని ఆ పూల సువాసనలు అని అర్థం.
గుహలను చేరే వరకు 2-3 మెలికలు కాబోలు మీరు తిరుగుతారు. ఈ మెలికల్లో అడుగు పెడితే దానికి అదే ఒక ప్రపంచము. ఇటు కొండ, అటు కొండ, ముందు కొండ, వెనుక కొండ, పైనొక కొండ, పక్కనే నది, నీలాకాశము, నీలాల నీళ్లు, పచ్చని చెట్లు, కమ్మని తావులు. తావులు అంటే చెప్పాను కదా సువాసన, అది వేరే ప్రపంచం. అదొక అదొక స్వాప్నిక జగత్తు, అంటే ఊహాత్మకమైన లోకము. ఊహాత్మకమైన లోకము. అయితే అజంతా గృహం సమీపించగానే ఇక్కడ చూడండి, భూలోక స్వర్గము. ఈ వాక్యానికి తుది మొదలు లేనటువంటిది. తుది అంటే చివర లేదా అంతము. అయితే అజంతా గృహాలను సమీపించగానే తుది మొదలైన జగత్తులోకి నేను ప్రవేశించాను. ఈ దృశ్యాన్ని తలుచుకున్నా అంతే జరుగుతుంది. తలుచుకున్నా అంటే స్మరించుకున్నా లేదా ఆలోచన తెచ్చుకున్నా, స్మరించుకున్నా, దాని గురించి అనుకున్నా అని. దీన్ని మీకు ఇటు ఉండే కొండ, అటు ఉండే కొండ, మిమ్మల్ని మెలికలు తిప్పించే కొండ అన్నీ ఒకటే. కొండ చివర మెలికే వాఘోర నది జన్మస్థానము. వాఘోర నది జన్మస్థానము. ఏ నది జన్మస్థానం దగ్గర మన అజంతా గృహలు ఉన్నాయంటే వాఘోర నది అని చెప్పచ్చు. లేదా ఇంకో రకంగా బిట్ ఏంటంటే అజంతా గృహలు ఏ నది జన్మస్థానం వద్ద ఉన్నాయి అంటే వాఘోర నది. ఈ వాఘోర నది నేను కొండపైకి ఎక్కి చూడలేదు కానీ పైన 7 కొలనులు ఉన్నాయంట. 7 కొలనులు. కొలను నుంచి కొలను జారువారుతూ అలాగా 250 అడుగుల ఎత్తు నుంచి పెద్ద దారగా వాఘోర నది కొండ దిగువకు దూకుతుంది. వాఘోర నది అనేది 250 అడుగుల నుంచి పడుతుందంట. పైన 7 కొనలు ఉన్నాయి అని అంటారంట. కానీ నేనైతే వెళ్ళి చూడలేదు. దూకిన తర్వాత కొండ తిరిగిన మలుపులన్నీ తాను తిరుగుతూ సమతల ప్రదేశానికి చేరి కొన్ని వందల మైళ్ళు ప్రవహించి లాస్ట్కి తపతిలో కలుస్తుంది. వాఘోర నది ఏ నదిలో కలిసిపోతుంది అంటే తపతి. వాఘోర నది పుట్టిన చోటనే ఉన్నాయి ఈ అజంతా గృహలు. ఏ నది పుట్టిన చోటు ఉన్నాయని చెప్పాము, వాఘోర నది. వెతుక్కుంటూ వెడితే కానీ, సాహసించి వెడితే కానీ కనపడదు ఆ చోటు. ఇదంతా ఎక్సెస్ మ్యాటరు. మీకు ఇంపార్టెంట్ నేను చెప్తాను చూడండి. వాఘోర పుట్టిన చోట కొండ ఎలా ఉందంటే అర్ధచంద్రాకారంలో ఉంటుంది. దాని ఒక వంపులో అజంతా గృహలు ఉంటాయి. ఇట్లా వంపు ఉందంటే ఒక వంపులో అజంతా గృహలు ఉంటాయి. రెండో వైపున వలయాకారంలో ఏదో ఒక కట్టడం కనబడుతూ ఉంటుందంట. దాన్నే ఏమంటారంటే వ్యూ పాయింట్. మధ్యకాలంలో కొన్ని శతాబ్దాల పాటు అజంతా గృహలున్న మాటే ప్రపంచానికి తెలియకుండా పోయింది. మేజర్ గిల్ అనే బ్రిటిష్ మిలిటరీ ఆఫీసర్ 1819లో ఒక వేటకు వెళ్ళాడు. ఆ జంతువును తరుముకుంటూ కొండపైకి పోగా ఎదురుగుండా గుబుర్లు చెట్లు నందు నుంచి ఏదో ఒక చెక్కడపు పనిని చూశాడు. దృష్టిని ఆకట్టుకునింది. అడిగి పోయి చూస్తే సాహసించి అతడు కొండ దిగి వాఘోర నదిని దాటి తిరిగి కొండపైకి ఎగబాకి చూడగా తనకు అల్లంత దూరంలో చెట్ల సందున కానవచ్చింది ఏవంటే అజంతా గృహలలోని 16వ దాని శిరోభాగమని తేలింది. అంటే మేజల్ గ్రిల్కి మొదటిగా కనపడ్డ గృహ ఎన్నోవది అంటే 16వ గృహ. శిరోభాగము అంటే గృహ యొక్క పై భాగము అని, శిరోభాగం అంటే దాని పై భాగము అని అది కనిపించింది ఫస్ట్ ఎవరికి? మేజర్ గిల్. ఈయన ఎవరంటే బ్రిటిష్ మిలిటరీ ఆఫీసర్. 1819లో కనిపించింది. లోకం మర్చిపోయిన అజంతా గృహలను మేజర్ గ్రిల్ ఏ ప్రదేశం నుంచి తొలిసారిగా చూశాడో అదే వ్యూ పాయింట్ అని పిలుస్తున్నారు. ఇప్పుడు వ్యవధి లేక అంటే సమయం లేక నేను వెళ్ళలేదు కానీ, అంటే ఎవరు రచయిత చెప్తున్నాడు ఇదంతా. రచయిత వెళ్ళలేదు కానీ చాలామంది వ్యూ పాయింట్కి వెళ్ళి అక్కడ నుంచి అజంతా గృహాలని చూస్తూ ఉంటారు. నెక్స్ట్ వెళ్ళిపోయినట్టే ఇది పేజ్ అంతా చాలా ఇంపార్టెంటే. బౌద్ధానికి క్షీణదశ పట్టిన ఘట్టంలో అజంతా గృహలు అస్తిత్వం అంటే ఏంటి దాని ఉనికి సైతం సభ్యలోకంలో మర్చిపోయారు. విస్మరించడం అంటే మర్చిపోయారు. అయితే బందిపోటు దొంగలు మాత్రం వాటి ఉనికిని క్రీస్తుశకం 9వ శతాబ్దం తర్వాత ఎప్పుడో గుర్తించారు. 9వ శతాబ్దం తర్వాత గుర్తించారు ఈ అజంతా గృహల్ని. చుట్టుపక్కల ఊళ్ళను బస్తీలను దోచుకొని ఆ గృహలో వారి నివాసాలు ఉండేవారు. వంటలు చేసుకోవడానికి వారు పెట్టుకున్న పొయ్యిల పొగతో పెక్కు గృహలలోని కుడ్య లేదా చిత్రాలు మసి పూసుకొని పూర్తిగా చెడిపోయాయి. కుడ్య అనేది ప్రకృతి, గోడ అనేది వికృతి. చిత్రం అనేది ప్రకృతి, చిత్తరువు
అనేది వికృతి. మసి పూసుకొని పూర్తిగా చెడిపోయాయి. వారికి సులభంగా అందుబాటులో లేకపోవడమే రెండవ గృహలోని కుడ్య చిత్రాలు నేటికి అంతగా చెక్కు చెదరకపోవడానికి కారణమై ఉండాలి. ఇక్కడ ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నానంటే రెండవ గృహలోని కుడ్య చిత్రాలు అంటే గోడ చిత్రాలు అనేవి చెక్కు చెదరలేదంట. ఎందుకంటే వాళ్ళకి ఆ రోజుల్లో ఆ గృహ అనేది వాళ్ళ కంట్లో పడలేదు. అక్కడ మసి ఎగిలించుకోవడానికి వాళ్ళకేం దొరకలేదు కాబట్టి అక్కడ వాళ్ళు అవన్నీ ఎగిలియలేకపోయారు కాబట్టి మసి అంతా లేదు. సో రెండవ గృహలోని కుడ్య చిత్రాలు చెక్కు చెదరపోలేదు. చాలా ఇంపార్టెంట్. జవహర్లాల్ నెహ్రూ అజంతా గృహల గురించి కింది విధంగా వివరించారంటే ఏమనంటే అజంతా మనను ఏదో స్వాప్నిక జగత్తులోకి తీసుకువెళ్తుంది. అంటే ఒక ఊహాత్మకమైన లోకం అంటే అందమైన ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతుంది. అయినా అది వాస్తవిక లోకమే, కానీ అది ఊహాత్మకం కాదు, రియల్గా ఉన్న ప్లేసే. ఈ కుడ్య చిత్రాలను చిత్రించిన వారు బౌద్ధ భిక్షువులు ఈ చిత్రాలు అజంతా గృహలలోని చిత్రాలను ఎవరు చిత్రీకరించారు అంటే బౌద్ధ భిక్షువులు. నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ అందాలు ఒలుకుతున్న స్త్రీలు ఆశేషంగా ఉన్నారు. రాకుమార్తెలు, గాయనీమణులు, నృత్యాంగనలు, ఎక్కడ చూసినా స్త్రీలే. కూర్చున్నవారు కొందరు, నిలబడి ఉన్నవారు కొందరు, ముస్తాబు చేసేవారు కొందరు, ఊరేగింపుగా వెళ్తున్నవారు కొందరు. ఎంతో పేరొందిన ఈ అజంతా స్త్రీలు బౌద్ధ సత్వుని అలౌకిక సుందర విగ్రహాన్ని, ఆయనంత గంభీర మూర్తిని చిత్రించిన భక్తి శ్రద్ధలను ఈ జగత్తును చిత్రించడంలో వీరు చూపించారు. బౌద్ధ భిక్షుల అలౌకిక సుందర విగ్రహాన్ని అంత బాగా చిత్రించింది ఏవంటే అజంతా చిత్రాలు. వాటితో పోల్చదగినవి ఇవి. అజంతా గృహలు మొత్తం ఇక్కడ నుంచి ఇంపార్టెంట్. అజంతా గృహలు మొత్తం ఎన్నంట 29. వాటిలో 5 బౌద్ధ చైత్రాలు అయితే మిగిలినవి బౌద్ధ విహారాలు. ఒక 5 వచ్చి బౌద్ధ క్షేత్రాలు అయితే మిగిలినవి బౌద్ధ విహారాలంట. మొత్తం 29లో 2 3 ప్రారంభించి పూర్తి చేయకుండానే ఆపివేశారు. చాలా ఇంపార్టెంట్. చూడండి లాస్ట్లో మనకి ఎక్సర్సైజ్లో ఒక బాక్స్ ఇచ్చారు, దాంట్లో అంతా ఫిల్ చేయమని. 2 లేదా 3 ఇవి ఏమిటంటే కొన్ని పూర్తి చేయలేదు. ఈ 2 లేదా 3 గృహాలని పూర్తి చేయకుండా వదిలేశారు. అంటే ఇంకా మొత్తం బొమ్మలు ఇంకా వాళ్ళు గీయలేదు అని. ఈ 2 3 తప్ప మిగిలిన అన్నిటిలోనూ ప్రతి స్తంభానికి ప్రతి కుడ్యానికి చివరి కప్పులపైన విడిచిపెట్టకుండా చిత్రాలతో నింపేశారు. కానీ ఈనాడు 13 గృహాలలో మాత్రమే చిత్రాలు కాదు, వాటి శిథిలాలు మాత్రం కానవస్తున్నాయి. 13 గృహాలు ఉన్నాయి. ఈ 13 గృహాల్లో ఉండే చిత్రాలు శిథిలమై ఉన్నాయి. చెక్కు చెదరకన్నా కొన్ని చిత్రాలు మిగిలి, చెక్కు చెదరకన్నా అంటే ఎలాంటి హాని జరగకుండా ఉన్న చిత్రాలు ఏంటివంటే 1 2 9 10 16 17వ గృహాల్లో ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్. 1 2 9 10 16 17. నెక్స్ట్ చూసినట్టయితే గుహల గోడలకు మట్టి గిలాబా చేసి వీళ్ళు చిత్రాలు ఎలా గీస్తారంటే గుహల గోడలు ఉన్నాయి కదా, వాటికి ఏం చేస్తారంటే మట్టి గిలాబా చేసి దానిపై పలుచగా మట్టిని బాగా పూస్తారు. దానిపై పలుచగా ఏం చేస్తారంటే సున్నం పూస్తారు. ఆ పూత పైన దాని తడి ఆరకముందే, అంటే ఆ సున్నం అనేది తడి ఆరకముందే ఏం చేస్తారంటే ఇంకా రంగురంగులు తీసుకొని చిత్రాలన్నింటివి చేతితో చేసేవాళ్ళు. వాన తేమకు మట్టి గిలాబా పొక్కి, ఇంకా ఎప్పుడైనా వాన పడినప్పుడు ఆ మట్టితో ఉంటుంది కదా, అదంతా పొక్కి అది పొరలుగా ఊడి పోయినందున కొన్ని చిత్రాలు నశించిపోయాయి కాలక్రమాన. కాలగతి వల్ల ఈ విధంగా కొన్ని చిత్రాలు పోగా గుహలలో అప్పుడు దొంగలు దాచుకో ఉన్నారు కదా, బందిపోతు దొంగలు, వాళ్ళు పొగపాడు ఎగిలియడం ద్వారా దాని మసి వాటికి అంటుకొని చిత్రాలు కనిపించకుండా పోతే ఇటీవల కాలంలో శాశ్వత కీర్తి సంపాదన కోసము గోళ్లతో బొమ్మలపై తమ పేర్లను కొందరు వ్రాయడం వల్ల మరికొన్ని చిత్రాలు పోయాయంట. కాగా నేటికి నిలిచి ఉన్నది మొత్తంలో 100కి 1 వంతో 2 వంతలో, 100లో 1 వంతో లేదా 2వ వంతో ఇప్పుడు మిగిలిన్నాయి. ఆ మిగిలినవే చాలా అందంగా ఉన్నాయి. కొన్నాళ్ళ నాడు జాగ్రత్తగా పడినా ఇంతకు రెట్టింపు చిత్రాలైనా మిగిలి ఉండేవేమో. 30 సంవత్సరాల పాటు ఎన్ని సంవత్సరాలు 30 సంవత్సరాల పాటు ఎంతో శ్రమపడి మేజర్ గిల్ ఎన్నో చిత్రాలను కాపీ చేసుకోగా వాటిలో చాలా భాగం ఏమయ్యాయంటే 1866లో లండన్ క్రిస్టల్ ప్యాలెస్లో అగ్ని ప్రమాదం జరగడం వల్ల దగ్ధమైపోయాయి. క్రిస్టల్ ప్యాలెస్ ఈయన
ఈయన ఏం చేశాడంటే మేజర్ గిల్ అనే ఆయన ఆ చిత్రాలకు కాపీలు తయారు చేశాడు. ఆ కాపీలని లండన్ యొక్క మ్యూజియంలో భద్రపరిచాడు ఆ ప్యాలెస్లో. కానీ అది 1866లో అగ్ని ప్రమాదం వల్ల దాంట్లో ఉన్న చిత్రాలన్నీ దగ్ధమైపోయాయి. ఇలా దగ్ధమైనాయి. మిగిలిన వాటికి జాన్ గ్రిఫిల్ కాపీలు ఎత్తగా అంటే కొన్ని మిగిలాయి. ఆ మిగిలిన వాటికి ఈ జాన్ గ్రిఫిల్ అనే ఆయన వాటికి కాపీలు గీశాడు. కాపీలు గీసినా కూడా దాంట్లో కూడా సగభాగము సౌత్ కెన్సింగ్టన్లో జరిగిన అగ్ని ప్రమాదంలో బూడిదైపోయాయి. అవి కూడా వెళ్ళిపోయాయి. మేజర్ గిల్ కాపీ చేసినప్పటికీ ఇప్పటికంటే కనీసం 2 చిత్రాలు ఉండి ఉండాలి. ఇప్పుడు అన్ని చిత్రాలు లేవు సరిగదా, వాటి కాపీలైనా లోకానికి దక్కకుండా పోయాయి. ఇంకా చూసినట్టయితే ఇది ఎక్సెస్ మ్యాటరు. ఇంకా చూసినట్టయితే అజంతా చిత్రాలలో అధిక భాగం ఏముంటాయంటే జాతక కథలు. సిద్ధార్థుడు జన్మించడానికి పూర్వము గౌతమ బుద్ధుడు కొన్ని వందల జన్మలు ఎత్తాడని బౌద్ధ మతస్థుల నమ్మకము. పూర్వజన్మలో బుద్ధుని జీవ చరిత్రలే జాతక కథలు. బుద్ధుని యొక్క జీవిత చరిత్రలనే జాతక కథలు అంటారు. ఈ బుద్ధుడు అనేవాడు ఎన్నో జన్మలు ఎత్తారంటారు. ఆ జన్మలు ఎత్తిన తర్వాత ఒక్కొక్క జన్మని ఒక్కొక్క కథలు చెప్తారు. అయ్యే జాతక కథలు అంటారు. ఉత్తమ మానవ జన్మలనే కాకుండా పక్షిరాజుగా, గజేంద్రుడుగా ఎన్నెన్నో జన్మలు ఆయన ఎత్తినట్టు జాతక కథలు పేర్కొంటాయి. ఈ వివిధ జన్మల్లో కొన్నిటిని సంబంధించిన ఘట్టాలను అజంతా చిత్రాల్లో చూడవచ్చు. కొన్ని ఘట్టాలని చూడొచ్చు ఆయన జన్మకు సంబంధించినటివి. అయితే అజంతా చిత్రాలు జాతక కథలే కాదు, జాతక కథలతో ఎలాంటి సంబంధం లేనివి కూడా ఎన్నో ఉన్నాయి. ఇంతే కాదు, ఇదంతా ఎక్సెస్ మ్యాటరు. నెక్స్ట్ బిట్టుపడే కథ ఎక్కడ ఉందంటే అజంతా గృహ నిర్మాణం క్రీస్తు శకం 1వ శతాబ్దిలో ప్రారంభమైనట్టు 7వ శతాబ్ది మధ్య భాగంలో నాటికి సమాప్తి చెందినట్టు చరిత్రకారులు పేర్కొంటున్నారు. అజంతా గృహాల నిర్మాణం అనేది ఏ శతాబ్దం నుంచి ఏ శతాబ్దం వరకు ఉండుండవచ్చామని చరిత్రకారులు అంచనా. అంటే 1వ శతాబ్దం నుంచి 7వ శతాబ్దం వరకు ఇంచుమించు 7 శతాబ్దాల పాటు కొనసాగాయి ఈ అజంతాల అలంకరణ చేయడము. చివరి 200 సంవత్సరాల్లో జరిగిన కృషి సర్వోత్తరమైనదని కళాభిజ్ఞులు పలుకుతున్నారు. ఫెర్గుసన్ తీర్పు ప్రకారము 14వ శతాబ్దిలో ఫైజల్ ఆర్కనాజా ఇటలీలో తలెత్తడానికి ముందు అజంతా చిత్రాలకు సాటి రాగలిగినవి యూరోప్లో ఏమీ లేవు అని ఎవరు చెప్పారంటే ఫెర్గుసన్. నెక్స్ట్ ఇది కూడా అంత ఎక్సెస్ మ్యాటరు. నెక్స్ట్ లాస్ట్లో చూసినట్లయితే ఒక లైన్ బిట్టుపడే అవకాశం ఉంటుంది. చూడండి, భారతీయ చరిత్రలో, విజ్ఞానంలో, సంస్కృతిలో, భవితత్వంలో శ్రద్ధా భక్తులు గల వారందరికీ అంటే ఈ అజంతా చిత్రాలు అనేటివి ఓన్లీ చిత్రకారులకే కాదు, మన భారతీయ చరిత్రలో, విజ్ఞానంలోను, సంస్కృతిలోను, భవితరంలోను శ్రద్ధాభక్తులు కలవారందరికీ ఇవి అంకితము అని, ఇవి చూడవచ్చు అని. ఇంకా దీంట్లో కొన్ని మీనింగ్స్ చూసినట్టయితే గుహ ఇచ్చారు కదా, గుహాకి ప్రకృతి పదాలు చూసినట్టయితే కుహరము, గవి, గహ్వరము. ఇంకా గొబ అంటే చెప్పాను కదా, ఇది వికృతి. ఇవన్నీ ఏమంటారంటే వీటికి సమాన మీనింగ్ ఇచ్చేటివి గుహాకి. నెక్స్ట్ మట్టికి చూసినట్టయితే మన్ను, మృతిక అని కూడా అంటారు. నెక్స్ట్ అవి చెప్పాం కదా గృహలు ఏవి చెక్కు చెదరకుండా ఉన్నాయి, అవన్నీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కవిని చూసినట్టయితే నార్ల వెంకటేశ్వరరావు 1908 డిసెంబర్ 1వ తేదీన కృష్ణా జిల్లాలోని కౌతరం అనే గ్రామంలో జన్మించాడు. ఈయన రష్యన్ కథలు అనువాద రచన, ఈ రష్యన్ కథలు రాశాడు. నరకంలో హరిశ్చంద్రుడు నాటకము, నార్లవారి మాట పద్య కవిత మొదలైన గ్రంథాలు రాశాడు. రష్యన్ కథలు, నరకంలో హరిశ్చంద్రుడు. ఇప్పుడు ఇదంతా ఈయన రాసిన అజంతా చిత్రాలు చెప్పాడు. ఇదంతా ఎట్లా ఉందని చెప్పాడు, స్వర్గం అన్నాడు. స్వర్గానికి రివర్స్ నరకం, అలా గుర్తుపెట్టుకోండి. వెంకటేశ్వరరావు, నార్ల వెంకటేశ్వర రచన. నెక్స్ట్ చూసినట్టయితే నార్లవారి మాట ఆయన పేరులోనే ఉంది, కనుక్కోవచ్చు. మొదలైన గ్రంథాలు రచించాడు. ఈయన పత్రికా సంపాదకుడు, కవి, విమర్శకుడు, నిరంతరం సమాజ శ్రేయస్సు కోసం కృషి చేసిన ఓ మేధావి. నార్లవారి రచన సరళమైన శబ్దాలతో, సొగసైన భావాలతో, సుందర శైలిలో సాగుతుంది. ఇంతే అండి, వీటి రచనలు చాలా ఇంపార్టెంట్, సో గుర్తుపెట్టుకోండి. దీని లెసన్లో స్వర్గం గురించి చెప్పాడు కాబట్టి స్వర్గానికి రివర్స్ నరకంలో కూడా ఈయనే రాశాడు. నరకంలో హరిశ్చంద్రుడు నాటకం అది. నెక్స్ట్ యాత్రా రచన అంటే ఏమిటంటే రచయిత తాను చూసిన ప్రదేశాన్ని గురించి వర్ణించే రచనే యాత్రా రచన. దీనిలో ఆ ప్రదేశం యొక్క ప్రత్యేకత, ప్రకృతి, రమణీయత, చరిత్ర వంటి అంశాలు ఉంటాయి.
రచయిత ఆత్మాశ్రయ శైలిలో భావాలను తెలియజేస్తారు. అంటే తనలోని భావాలను బయటికి తెలియజేస్తాడు. ఈ లెసన్ అంతా అలాగే ఉంది కదా, ఆయనే తన భావాలు చెప్పినట్టుగా ఉంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోతే ఈ కింది చూడండి. అజంతా గుహలు మొత్తం ఎన్నంటే 29. ఈ కింద ఫస్ట్ బాక్స్లో క్వశ్చన్ చదువుతాం. ప్రారంభించి వదిలేసిన గృహలు ఎన్ని? 2 లేదా 3. మన లెసన్లు చదివాం కదా. చెక్కు చెదరని చిత్రాలు గృహలు, శిలా వ్యవస్థలో చిత్రాలున్న గృహలు, పూర్తిగా కనుమరుగైన చిత్రాల గృహలు, మొత్తం గృహలు ఎన్ని? 29. వాటిలో 5 బౌద్ధ క్షేత్రాలు అయితే మిగిలినవి బౌద్ధ విహారాలు. మొత్తం 29లో 3టిని ప్రారంభించి పూర్తి చేయకుండా ఆపేశారు. ఇక్కడ 3 ఇవి తప్ప మిగిలిన అన్నిటిలో చిత్రాలలో నింపేశారు. కానీ ఈనాడు 13 గృహాలలో మాత్రమే ఆ శిథిలాలు కానవస్తున్నాయి. చెక్కు చెదరని చిత్రాలున్న గుహాలు లేదా శిథిలా వ్యవస్థలో చిత్రాలున్న గృహాలు ఎన్ని అంటే 13 గృహాలు. నెక్స్ట్ చూసినట్టయితే చెక్కు చెదరకని ఎన్నో కొన్ని చిత్రాలు మిగిలింది. ఎక్కడెక్కడ చెక్కు చెదరకని ఉండేటి 1, 2వ గృహ, 9వ గృహ, 10వ గృహ, 16వ గృహ, 17వ గృహ. నెక్స్ట్ అజంతా గృహలోని కొన్ని చిత్రాలు నకలు వేయించి హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్లోని అజంతా పెవిలియన్లో భద్రపరిచారు. నెక్స్ట్ ఈ బాక్స్ అంతా ఫిల్ చేస్తాం. ఇంకా పూర్తిగా కనుమరుగైన చిత్రాలు గృహలు ఏవి అన్నారు. చూసుకున్నట్టయితే మొత్తం 29. ఈడేమో 3, ఈడ ఒక 13, 3 16. ఇది 1 2 3 4 5 6 22 గృహలు గురించి చెప్పారు. ఇప్పుడు మనకు కనిపించిన గృహలు ఏవంటే 7. అప్పుడే కదా 22 + 7 29 అవుతుంది. ఇలాగా బాక్స్ ఫిల్ చేశారు. మనకు మ్యాచ్ ది ఫాలోయింగ్ అడిగే అవకాశాలు ఉండొచ్చు. నెక్స్ట్ వెళ్ళిపోయిన మరీ అంత డీప్గా వెళ్ళడు నాకు తెలిసి. ఇవి మొత్తం గృహలు ఎన్నని అడిగే అవకాశం ఉంది. మరీ టఫ్గా ఇవ్వాలనుకుంటే మరి అవి అడిగినా మనం ఏం చేయలేము. నెక్స్ట్ చూసినట్టయితే పదజాలం. ఈ కింది వాణిలో జాతీయాలకు సరిపోయే అర్థం గ్రహించి సరైన సమాధానం క్రిందకి ఇవ్వండి. అజంతా గృహలోని కుడ్య చిత్రాలు నేటికి చెక్కు చెదరలేదు అంటే చెదిరిపోలేదనే, ఏమీ పాడు కాలేదనే, చెక్కబడలేదనే, శిథిలం కాలేదు అనే. ఇది మాత్రం కాదు, చెక్కబడలేదు కూడా కాదు. ఇంకా ఈ రెండిట్లో చూసుకోవాలి. చెదిరిపోలేదు, ఏమీ పాడు కాలేదు అంటే ఏమీ పాడు కాలేదు అని అర్థం. చెక్కు చెదరలేదంటే జాతీయము, దీనికి సమానార్థం ఏం పాడు కాలేదు. దొంగలు అజంతా గృహాల్లో తలదాచుకున్నారు అంటే ఆశ్రయం పొందారు అని అర్థము. నెక్స్ట్ కళ్ళకు కట్టినట్టు చూపుతున్నాయి అంటే కళ్ళ ముందు నిజంగా ఉన్నట్లు చూపుతున్నాయి అని అర్థం. ఈ కింది వాక్యాలలో గీత గీసిన పదాన్ని మరో సందర్భానికి అన్వయించి వాక్యాలు తిరిగి రాయండి. మహోన్నత శిఖరాలను అంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతి పొందడము. చెక్కడబ్బు పని మేజర్ గిల్ దృష్టిని ఆకర్షించింది, కళ్ళను ఆకర్షించింది. కాలగతిలో కొన్ని చిత్రాలు నశించాయి. కాల మార్పులో లేదా కాలం గడిచే కొద్దీ ఈ కుడ్య చిత్రాలను చిత్రించిన వారు బౌద్ధ భిక్షులు. ఈ గోడ చిత్రాలను. నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ పర్యాయ పదాలు కనుక్కోమన్నారు. గీతకి ఏమన్నారు? హృదయము, యథ, నది లేదా వాహి, పడమటి, పశ్చిమ. నెక్స్ట్ చూసినట్టయితే భాషని గురించి తెలుసుకుందాం. ఈ కింది వాక్యాలు పరిశీలించి మార్పులను గమనించండి. కర్తరి వాక్యము, కర్మని వాక్యం ఇచ్చారు అంటే యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్. కర్తరి లేదా కర్మని. ఇప్పుడు చూడండి, సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు. కర్త, కర్మ, క్రియ. సంఘ సంస్కర్తల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయి లేదా దురాచారాలు సంఘ సంస్కృతుల చేత నిర్మూలించబడ్డాయి. బడు చేరింది, చేత చేరింది. ఇది ఏమిటి? కర్మని వాక్యం. ఇక్కడ కర్త, కర్మ, క్రియ ఉన్నాయి, కానీ ప్లేస్ అనేది చేంజ్ అయింది. పై 2 వాక్యాలు అర్థం ఒకటే, కానీ వాక్య నిర్మాణంలో భేదం ఉన్నట్టు గమనించారు. 2 వాక్యాల మధ్య భేదం ఏమిటి అంటే సంఘ సంస్కర్తలు దురాచారాలు నిర్మూలించాలి అని ఈ మొదటి వాక్యంలో కర్తకు ప్రాధాన్యం ఉంది అంటే సంఘ సంస్కర్తలు అనేదానికి ప్రాధాన్యం ఉంది. అంటే క్రియ కర్తను సూచిస్తుంది. ఈ క్రియ అనేది కర్తను సూచిస్తుంది. ఎవరు నిర్మూలించారంట? సంఘ సంస్కర్తలు అని.
కర్మకు ద్వితీయ విభక్తి ప్రత్యయం చేరి ఉంది. కర్మ అంటే కర్మ, దురాచారాలను. ద్వితీయ విభక్తి అంటే నిన్నున్నన్ గూర్చి గురించి, నిన్నున్నన్ గూర్చి గురించి, ఇందులో నిన్ను అది చేరున్నది. ఇలాంటి వాక్యాన్ని ఏమంటారంటే కర్తరి వాక్యం అంటారు. చాలా ఇంపార్టెంట్. కర్మకు ద్వితీయ విభక్తి చేరిందంటే ఇది ఏ వాక్యము అంటే కర్తరి వాక్యము. లేదా ఇలా కూడా అడగచ్చు, కర్తరి వాక్యంలో కర్మకు ఏ విభక్తి చేరుతుంది? ద్వితీయ విభక్తి. నెక్స్ట్ ఇంకా ప్యాసివ్ చూసుకున్నామంటే తెలిసిందే కదా, ఇంగ్లీష్లో అయితే ప్యాసివ్ అయితే బై అని చేరబడుతుంది కదా. ఈజ్ పాస్డ్ బై, ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ, ఈజ్ ఈటెడ్ బై, ఈటెన్ బై, అలాగా దీంట్లో చేత అనేది చేరబడతాయి. చేత లేదా బడు, వీటిని ప్యాసివ్ అనిగా గుర్తించవచ్చు మనము. చేత లేదా బడు ఉందంటే క్రియలో ప్యాసివ్గా గుర్తించేయచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే సంఘ సంస్కృతుల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయి. లేదా ఇలాగ రాయచ్చు, దురాచారాలు అనేటివి సంఘ సంస్కృతుల చేత నిర్మూలించబడ్డాయి. అంటే ఇక్కడ కర్మకు అనేది ప్రాధాన్యం ఇచ్చాము, కర్మకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాము. అలాగే చూసినట్టయితే కర్తకి ఏం చేరింది? చేతన్ చేయన్ తోడంటోన్ అంటే తృతీయ విభక్తి. ఇలా చేరడాన్ని ఏమంటారంటే కర్మణి వాక్యాలు. కర్మణి వాక్యాల్లో ఏమేమి ఉంటాయంటే కర్తకు తృతీయ విభక్తి చేరుతుంది, కర్తకు తృతీయ విభక్తి అవును. క్రియకు బడువు చేరుతుంది, చూడు నిర్మూలించబడ్డాయి, బడువు అనేది చేరింది. క్రియాకర్మ ప్రధానంగా ఉంటుంది. ఈ కర్మ అనేది ఇక్కడ ఉంది, కర్మ అనేది క్రియ అనేది ప్రధానంగా ఉంటాయి. కర్తకు తృతీయ విభక్తి ప్రత్యయం చేరే వాక్యాన్ని ఇలాగా బడు లేదా కర్తకు తృతీయ విభక్తి చేరే వాక్యాన్ని కర్మణి వాక్యం అంటారు. ఇంటి మామూలుగా చూడండి, కర్తరి అంటే కర్మకి ద్వితీయ విభక్తి చేరడము, నిన్ను నన్ను కూర్చి గురించి. కర్మని అంటే కర్తకు తృతీయ విభక్తి చేరుతుంది. ఇటువంటి కర్త వచ్చింది, కర్మకు చేర్చాలి. కర్మ వచ్చిందంటే మనం పోయి కర్తకు చేర్చాలి. ఇలాగ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇవన్నీ చూసినట్టయితే అన్ని షష్ఠిలో ఉన్నాయి. ఇది యొక్క వచ్చే షష్ఠి. అజంతా యొక్క స్త్రీలు, ప్రకృతి యొక్క సౌందర్యం, నది యొక్క ప్రవాహము, గోడ, కొండ మల్లెపు. నెక్స్ట్ లెసన్లోకి వెళ్ళిపోయినట్టయితే గుష్వం అనేది ఉపవాచకము. ఇది బాల అకాడమీ నుంచి తీసుకున్నారు. లెసన్లో పెద్దగా బిట్లు పడేది అసలు ఏముండదు, అంతా హాస్యకథ ఉంటుంది. పరమానందయ్యుడు వాళ్ళ శిష్యులు అంతా ఉంటుంది. నెక్స్ట్ దీనిలో ఓన్లీ పాత్రలు చూసినట్టయితే పరమానందయ్య గారు చెన్నడు, గున్నడు, తిన్నడు, పెద్ద మనిషి, వీళ్ళు 5 ఉంటారు. వీళ్ళ 3 అనేవాళ్ళు శిష్యులు పరమానందయ్యకి. ఇంకా వీళ్ళు ఒక గుర్రాన్ని గుమ్మడికాయని చూసి గుర్రం గుడ్డ అనుకొని దాన్ని కొనేస్తారు డబ్బులు పెట్టి. ఆ డబ్బులు ఇచ్చి కొనేది ఎవరంటే పెద్ద మనిషికి డబ్బులు ఇచ్చి ఆ గుర్రం గుడ్డును కొంటారు. కానీ అది గుమ్మడికాయ, అది వాళ్ళకి తెలియదు. అట్లా హాస్యంగా అంతా సాగుతుంది ఈ లెసన్ అంతా. మనకేం బిట్టు పడే అవకాశం అయితే ఎక్కడా లేదు. స్కిప్ చేసినా ఏం కాదు. మళ్ళీ లాస్ట్లో చూసినట్టయితే ఈ లెసన్కి చూసినట్టయితే దీని రచన ఎవరంటే ఏడిది కామేశ్వరరావు. దీని మూలం ఏంటంటే పసిడి తెర. కామేశ్వరరావు రచించిన పసిడి తెరలోంచి ఇది తీసుకున్నారు. దీన్ని ముద్రించింది ఎవరంటే ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ అనేది ముద్రించింది. చూడండి, ఏడిద అంటే గాడిద అని గుర్తుపెట్టుకోండి. గాడిద. గుష్వం అంటే గుర్రం. గాడిద, గుర్రం ఒకే లెసన్లో వచ్చాయి. గుష్వం ఇలా హింట్ పెట్టుకోండి. ఈ లెసన్కి రచయిత గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూసినట్టయితే ప్రతిజ్ఞ. 7th లెసన్ చూసినట్టయితే ప్రతిజ్ఞ రచించింది ఎవరంటే శ్రీరంగం శ్రీనివాసరావు గారు. దీని ప్రక్రియ ఏంటంటే వచన కవిత. అంటే కవిత రూపంలో ఉంటుంది, కానీ ఛందస్సు, అలంకారాలు అలాగేమి ఉండవు, కానీ వచన రూపంలో ఉంటుంది. అంటే నార్మల్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది. దీన్నే వచన కవిత అంటాము. నెక్స్ట్ దీన్ని ఇతివృత్తం చూసినట్టయితే సామాజిక చైతన్యము అండ్ యాత్రా చరిత్ర కళలు. సామాజిక చైతన్యం అంటే సమాజంలో చైతన్యం తెప్పించడానికి, అందులో ప్లస్ దీంట్లో కళల గురించి ఉంటుంది, యాత్రా చరిత్ర గురించి కూడా ఉంటుందని దీని ఉచితం ఇది ఇచ్చారు.
లెసన్లోకి వెళ్ళిపోయినట్టయితే హింట్ చెప్తాను చూడండి, మీరు గుర్తుపెట్టుకోవాలి కదా. శ్రీశ్రీ ప్రతిజ్ఞ. శ్రీశ్రీ గొప్ప కవి కదా, చాలా గొప్ప కవి. ఈయన ఇంత అవ్వడానికి కారణం ఏంటంటే అప్పట్లో ఎవరితోనో శబ్దం చేశాడు, ఎవరికో ప్రామిస్ చేశాడని గుర్తుపెట్టుకోండి. ప్రతిజ్ఞ అంటే ఏమిటి? ప్రామిస్. శ్రీశ్రీ ఎవరికో ప్రామిస్ చేశాడు, అందుకే అంత గొప్ప కవిగా ఎదిగాడు అని గుర్తుపెట్టుకోండి మీకు హింట్ కోసము. నెక్స్ట్ దీని ఉద్దేశం చూసినట్టయితే శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆస్వాదించడము, కష్టపడే వారి పట్ల గౌరవం కనబరచడము, విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందించడమే ఈ పాఠ్యం యొక్క ప్రధాన ఉద్దేశము. ఈ పాఠ్యము శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానంలోంచి తీసుకోబడింది. ఏదంటే ప్రతిజ్ఞ. మరో ప్రస్థానం కూడా ఏందే, కానీ దీన్ని తీసుకుంది ఎక్కడ అంటే మహాప్రస్థానం నుంచి తీసుకున్నారు. మహాకవి అని ఎవరు అంటారంటే శ్రీశ్రీని అంటారు. దీనివల్ల ఈయనకు మహాకవి అనే పేరు వచ్చింది. మహా చూడండి, మహాప్రస్థానం నుంచి తీసుకున్నాను గుర్తుపెట్టుకోండి. మరో ప్రస్థానం అని ఇస్తారు కన్ఫ్యూజ్ చేయడానికి మీకు ఆప్షన్లో, కానీ మరో కాదు, మహాప్రస్థానం నుంచి తీసుకున్నారు. నెక్స్ట్ వెళ్ళిపోదాం లెసన్లోకి వెళ్ళిపోతే. కవిత. పొలాన్ని నన్ని హలాన్ని దున్ని. హలం అంటే నాగలి లేదా సీరము అని కూడా అంటారు. పొలాన్ని దున్ని, హలాన్ని దున్ని, నాగలతో దున్ని. ఇలా తలం అంటే భూమి. ఇలా అంటే భూమి. ఇలాకు మనము పర్యాయ పదాలు చూసినట్టయితే ఇలా, మన పర్యాయ పదాలు వీడియో ఉంది కదా, దాంట్లో కూడా ఉంది. ఇలా వసుధ, భూమి, ధరణి, ఊర్వి అనే పర్యాయ పదాలు అనేటివి వస్తాయి ఇలాకి. నెక్స్ట్ ఇలా తలంలో హేమం పండగ అంటే మన భూమి మీద హేమం అంటే బంగారము. హేమంకి నానార్థాలు కూడా చూసినట్టయితే హేమం బంగారము, ఉమ్మెత్త అని కూడా వస్తుంది. ఇవి నానార్థాలు. జగానికంతా సౌఖ్యం నిండగా. జగం అంటే లోకము లేదా ప్రపంచము. అంతా సౌఖ్యము అంటే సుఖము నిండగా. సుఖంకి వికృతి పదం ఏంటంటే సుఖం. ఒకటోక. విరామ మెరుగక పరిశ్రమించే అంటే విరామమే లేకుండా ఎప్పుడూ శ్రమించే. బలం దరిద్రికి బలికావించే అంటే వాళ్ళ బలం అంట దరిద్రికి అంటే భూమికి, బలికావించే అంటే భూమికి బలం ఇచ్చేసే అంటే భూమికి అంకితం ఇచ్చేసే. కర్షక వీరుల కాయం నిండా. కర్షక వీరులు చాలా ఇంపార్టెంట్. కర్షక వీరులు అంటే ఎవరు అంటే రైతులు. కాయం నిండా అంటే శరీరం నిండా. కాలువ కట్టే. కాలువ అంటే కాలువలాగా ప్రవహిస్తుంది. ఏంటంట ఘర్మజలము అంటే చెమట. వాళ్ళ చెమట నీరు అంటే కష్టం చేసినప్పుడే కదా ఎక్కువ చెమట వస్తుంది, అది వాళ్ళ చెమట నీరు. కాలువ కట్టే చెమట నీరు అంటే ధర్మజలానికి ఖరీదు లేదోయ్. ధర్మజలానికి ఖరీదు లేదోయ్. నరాల బిగువు, కరాల సత్తువ. కరాలు అంటే చేతుల సత్తువ అంటే బలం. వరాల వర్షం కురిపించాలని అంటే ఆ చేతుల బలం అనేది వరాల వర్షం కురిపించాలని. ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని, ప్రపంచమంతా సుఖసంచాలతో వర్ధిల్లాలని. వనిలో కార్ఖానాలో. గనిలో అంటే గని లోపల ఉంటాయి కదా తవ్వడానికి, లోపల ఖనిజ లవణాలు తవ్వుతారు కదా, అది గని. వనిలో అంటే అడవిలో. కార్ఖానాలో అంటే కర్మాగారాలలో. పరిక్రమిస్తూ అంటే తిరుగుతూ అంటే తిరుగుతూ, పరిప్లవిస్తూ అక్కడ శ్రమిస్తూ. ధనిక స్వామికి దాస్యం చేసే అంటే ధనికులకు దాస్యంగా ఉండి. యంత్రభూతముల కోరలు తోమే. యంత్రభూతలము అంటే యంత్రాలకే తన జీవితాన్ని అంతా దారపోసాడు అని. యంత్రభూతలముల కొరకు అంటే యంత్రాలకే. ప్రాణం. భూత అంటే ఏంటంటే ప్రాణము. భూమి అని కూడా వస్తుంది, లేదా గడిచిపోయినది. భూతకాలం అంటారు కదా, గడిచిపోయినది. ఇవన్నీ నానార్థాలు అవుతాయి. భూతాకి అంటే నానా రకాలుగా ఉంది కదా, అర్థం అనేది ఒకే రకంగా రాలేదు, సమాన అర్థం రాలేదు. ఇక్కడ నానార్థాలు వచ్చాయి. అంటే ప్రాణి, భూమిగా వాడతాము, గడిచిపోయినది అని కూడా వాడతాము. సో నానార్థాలు. భూతకి యంత్రాలకే పరిమితం చేశాడు తన జీవితాన్ని అంటున్నారు. కార్మిక వీరుల కన్నుల నిండా. కనకన మండే అంటే కనకన, గలగల అనేటివి ఏమిటంటే ధ్వన్యానుకరణ పదాలు. కనకన మండే గలగల తొనికే. విలాపాగ్నులకు, విషాదాశ్రులకు. విలాపాగ్నులకు అంటే విలాపం అంటే ఏంటంటే దుఃఖం.
దుఃఖంతో కూడిన మాట, విలాపాగ్నులకు, విషాద్రాస్తులకు అంటే విషాదంతో వచ్చే కన్నీళ్ళు, బాధతో వచ్చే కన్నీళ్ళు. ఆశ్రువులు అంటే ఏంటి? కన్నీళ్ళు. ఖరీదు కట్టే షరాబులోడై, షరాబ్ అంటే ఆ కంటి నీరుకి ఆ బాధకి ఖరీదు కట్టే షరాబు లేదంటే షరాబు అంటే వెండి బంగారు వాటిని పెట్టుకొని డబ్బులు ఇస్తారు కదా, వెండి బంగారం వ్యాపారం చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు లేరే అంటే అంత కన్నీళ్ళకు కూడా విలువ కట్టే అంత వాళ్ళు అంతటి వారు ఎవరు లేరు అని చెప్తున్నారు. కావున లోక పుట్టన్యాయులు కాల్చే ఆకలి కూల్చే వేదన. లోకపుట అన్యాయాలు అంటే లోకం యొక్క అన్యాయాలు, కాల్చే ఆకలి కూల్చే వేదన అంటే ఆకలిని, తనలోని బాధని. నెక్స్ట్ చూసినట్టయితే దారిద్ర్యాలని దౌర్జన్యాలని బహిష్కరించే బాటలు తీస్తూ వాటిని బహిష్కరించడానికి పాటలు రాస్తున్నాను అంటే బాటలు తీస్తూ పాటలు రాస్తున్నాను, వాడికి అడుగులు వేస్తున్నాను. బాటలు అంటే అడుగు వేయడం. నాలో కదిలే నవ్య కవిత్వం, నాలో కదిలే కొత్త కవిత్వము. రచయిత అంటున్నాడు శ్రీశ్రీ, అతనిలో కదిలే కొత్త కవిత్వానికి ఎవరు లక్షణాలంట, ఎవరికి అంకితం చేస్తున్నాడు? కార్మిక లోకపు కళ్యాణానికి, శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్చనంగా అంటే వీరికి సమర్పిస్తూ త్రికాలాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేదని, ఈ ముల్లోకాలలో 3 కాలాల్లో వీళ్ళకు మించి సమానంగా చేసేవాళ్ళు ఎవరూ లేరని, కష్టజీవులకు కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ ఇలా కష్టపడే వీరులకి నిత్యం వాళ్ళకి మంగళమే పాడుతూ, ఇక్కడ మంగళం అంటే హారతులు పాడుతూ అని చెప్పి వాళ్ళని పూజిస్తూ హారతులు పాడుతూ, మంగళం అంటే హారతులు పాడుతూ, స్వస్తి వాక్యములు సంధానిస్తూ, స్వర్ణ వాద్యములు సంరావిస్తూ, వృద్ధార్థ జీవిత యథార్థ దృశ్యం. వీళ్ళ జీవితాన్ని, ఈ జీవిత యథార్థ దృశ్యం అంటే నిజమైన ఈ అంతా కథని పునాదిగా, ఒక ఫౌండేషన్గా ఇక జన్మించబోయే అంటే నెక్స్ట్ పుట్టబోయే భావి వేదముల జీవనాదములు అంటే నెక్స్ట్ పుట్టబోయే భావి భవిష్యత్తు పిల్లలకి చెప్తాను, దీని పునాదిగా వేస్తాను, జగత్తుకంతా చౌలిస్తాను అంటే చెప్తాను, జగత్తుకంతా అంటే లోకానికంతా చెప్తాను. కమ్మరి కొలమి కుమ్మరి చక్రం జాలరి పగ్నం సాలెల మగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే అంటే మన శరీర కష్టాన్ని ఏది అంటే గుర్తు తెస్తుంది అంటే కమ్మరి యొక్క కొలమి, కుమ్మరి యూజ్ చేసే చక్రము, జాలర్లు యూజ్ చేసే పగ్గము, సాలెళ్ళు యూజ్ చేసే మగ్గము, ఇవన్నీ ఏటిని చూపిస్తుందంట? శరీర కష్టంతో చేసే వాళ్ళని స్మరించుకునేకి ఇవి ఒక రకమైన గుర్తులు అంటవి. వారి వృత్తి పనిముట్లు కదా, వాటిని గుర్తు చేసుకునే గుర్తులు మనకి. గొడ్డలి, రంపము, కొడవలి, నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు. ఇలాగా చాలా సహస్ర వృత్తులు ఉన్నాయి, సమస్త చిహ్నాలు అవి అంటున్నారు. నా వినుతించే అంటే వీటిని పొగుడుతా రాస్తాను. విరుతించే అంటే ధ్వనించే, వీటి గురించే రాస్తాను, వీటిని పొగుడుతానే రాస్తాను. నా వినిపించే నవీన గీతికి, నా విరచించే నవీన రీతికి, ఈ గుర్తులే ఈయన కవితా వస్తువులు అని చెప్తున్నాడు. ఆ గుర్తులే నా యొక్క నవీన గీతికి, నవీన రీతికి కవితా వస్తువులు అంటున్నాడు. భాగ్యము, ప్రాణము, ప్రణవము అంటే ఓంకారము, ప్రాణం అంటే ఆయన కవితకు ప్రాణము అని ఎవరిని అంటున్నాడంటే ఈ శ్రామికుల్ని, కార్మికులు చేసేవాళ్ళని, కార్మికుల్ని. ఇంట్లో క్వశ్చన్స్ చూసినట్టయితే శ్రీశ్రీ తన కవిత్వాన్ని, ఈ కవిత్వం ఉంది కదా, ఈ కవిత్వాన్ని ఎవరికి అంకితం చేస్తున్నాడు అంటే చెప్పాం కదా ఈడ, కార్మిక లోపకు కళ్యాణానికి, శ్రామిక లోపకు సౌభాగ్యానికి సమర్పణంగా అంటే వాటికి అర్పణం చేస్తున్నాడు, వాళ్ళకి అర్పణం చేస్తున్నాడు ఈ కవిని. శారీరక కష్టాన్ని గుర్తు చేసేవి ఏంటివి అంట? ఈ పోయంలో కొలమి, ఇది చెప్పారు కదా, కుమ్మరి కొలమి, ఈ కుమ్మరి యూజ్ చేసే చక్రము, జాలరు యూజ్ చేసే పగ్గము, ఈ మగ్గము, సాలలు యూజ్ చేసే మగ్గము, ఇవన్నీ శరీర కష్టాన్ని గుర్తు చేసేవి అని చెప్పాడు. నెక్స్ట్ సెకండ్ బిట్, థర్డ్ బిట్ పడే అవకాశం ఎక్కడుందంటే విరామమే తెలియని కష్టజీవి అని ఎవరిని పోల్చాడు మన శ్రీశ్రీ అంటే రైతులని.
విరామం మెరుగక చేస్తారు, పని చేస్తూనే ఉంటారు ఎప్పుడు అని చెప్పాడు కదా. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి. విరామం మెరుగక శ్రమించే ఎవరంటే కర్షక వీరులు అంటే రైతులు. జగానికంతా సౌఖ్యం నిండగా విరామం మెరుగక పరిశ్రమించే వాళ్ళు కర్షకులు అని ఇక్కడ చెప్పారు చూడండి. ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని గనిలో వనిలో కార్ఖానాలో పనిచేసేది ఎవరంటే కార్మికుడు. గనిలో వనిలో ఇది కింద ఉంది చూడండి. గనిలో వనిలో కార్ఖానాల్లో పనిచేసేది ఎవరంటే కార్మికుడు, కార్మిక వీరులు. ఇవి బిట్లు పడే అవకాశం ఉన్న బిట్స్. నెక్స్ట్ వెళ్ళిపోయినట్టయితే కవి. చెప్పాం కదా ఈయన ఏమంటారు, మహాకవి అని కూడా అంటారు. శ్రీశ్రీ ప్రసిద్ధి చెందిన శ్రీరంగం శ్రీనివాసరావు 1910లో విశాఖపట్నంలో జన్మించాడు. 18 ఏళ్ళ నాటికే అంటే 18 ఏళ్ళకే ఏం రాశారంటే ప్రతిభ అనే భావ కవితా సంపుటిని వెలువరించాడు. భావ కవిత గుర్తుపెట్టుకోండి. హింట్, అభ్యున్నత కవితా సంపుటి మహాప్రస్థానంతో మహాకవి అయ్యాడు. అభ్యున్నత కవితా సంపుటి అంటే ఇది అభ్యుదయ కవిలో రాశాడు. అభ్యుదయ కవితగా రాశాడు ఈ మహాప్రస్థానంని. దీనివల్లే ఆయనకు మహాకవి అని పేరు వచ్చిందంట. విప్లవి కవిగా ఖడ్గసృష్టి, మరో ప్రస్థానం గీతాలు రాశాడు. విప్లవ కవి అంటే దాంట్లో విప్లవ గురించి తెలిపే విధంగా ఉంటాయి ఈ కవిత్వాలు. ఏవి? ఖడ్గసృష్టి, మరో ప్రస్థానం గీతాలు. 350 పేరిట వంగే కవితలు రాశాడు. కార్టూన్ కవితలు అంటే కొంచెం జోక్గా ఉండేటివి. 1+1=1 లేక డిసెంబర్ 31, 1999 పేరిట రోడియో నాటకాలు రాశాడు. చర్మరాత్రి కథల ద్వారా చైతన్య సంస్కృతి పద్ధతిని తెలుగు రచనలో ప్రవేశపెట్టాడు. చాలా 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 ఇంపార్టెంట్. చర్మరాత్రి చైతన్య గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆయన 15/6/1983లో చనిపోయాడు. మానవుడే నా సందేశము, మనసుడే నా సంగీతము అని ఎలుగెత్తి చాటిన యువకర్త ఎవరంటే శ్రీశ్రీ. కష్టజీవికి కాపుదలగా కవిత్వం రాసిన కవి. అంటే ఈ పోయం అంతా కష్టజీవి గురించే ఉంది కదా, అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ పోయానికి రచయిత ఎవరు? శ్రీశ్రీ. సో ఈయన ఎక్కువ కష్టాలు పాలవుతున్న వాళ్ళ గురించి రాశాడు. ప్లస్ కష్టం ఎక్కువ చేస్తున్నారు కదా రైతులు, కార్మికులు, వాళ్ళ గురించి ఎక్కువ రాశాడు. శ్రీశ్రీ సృజనకు, ప్రతిభకు, తాత్విక మార్గాన్వేషకు పేరొందినవారు. నూతన పద ప్రయోగాల మార్గదర్శకుడు. కొత్త ప్రయోగాలు చేస్తాడు పదాల మీద. దానికి మార్గదర్శకం ఎవరు అంటే మన శ్రీశ్రీ. కర్షకులు, కార్మికులు, పీడితులు, పేదలు అనుభవించే కష్ట సుఖాలు ఈయన కవితా వస్తువులు. పోయంలో కూడా చెప్పారు కదా ఆయన కవితా వస్తువులు ఏంటివి అని. వీళ్ళే. గీతము, దీని ప్రక్రియ గీతం కదా. లయకు, గీతం అంటే ఏంటంటే లయకు ప్రాధాన్యత ఇస్తూ మాత్రా ఛందస్సులో సాగే రచన అనేది గీతము. శ్రీశ్రీ తన మహాప్రస్థానంలోని ఖండికలన్నీ గీతాలుగా పేర్కొన్నాడు. శ్రీశ్రీ తన ఏ రచనలో గీతాలను పేర్కొన్నాడు? ఖండికలన్నిటినీ గీతాలుగా పేర్కొన్నాడు అంటే మహాప్రస్థానము. గీతం అంటే ఏంటి? లయకు ప్రాధాన్యత ఇస్తూ మాత్రా ఛందస్సులో సాగే రచననే గీతం అంటారు. నెక్స్ట్ పోయానికి భావం అంతా ఇచ్చారు. నెక్స్ట్ జాలరి ఏం చేస్తాడు? పగ్గం యూజ్ చేస్తాడు. అలాగే ఇచ్చాడు కదా. కుమ్మరి ఏం చేస్తారు? కుమ్మరి చక్రము అవన్నీ ఇచ్చారు కదా, అవన్నీ రాయమంటున్నారు. ఇక్కడ చూడండి, ప్రాస పదాలను కనుక్కోమన్నాడు. దాంట్లో ఉండేటివి రాశారు. నెక్స్ట్ పాఠం ఆధారంగా సమాధానాలు రాయండి. రైతు తన జీవనాన్ని ఎందుకు దారిపోశాడు అంటే ప్రపంచమంతా సుఖంగా ఉండాలని. శ్రీశ్రీ తన నవ్య కవిత్వానికి ఎవరిని సమర్పిస్తానన్నాడు? కార్మిక లోకపు కళ్యాణానికి, శ్రామిక లోకపు సౌభాగ్యానికి తన కవిత్వాన్ని అంకితం చేస్తానన్నాడు. శ్రీశ్రీ దేనికి ఖరీదు కట్టలేమన్నాడు అంటే చెమట అంటే గర్మజలం. కార్మిక వీరుల కన్నులను కవి ఎలా వర్ణించాడు అంటే అగ్నిగోళాలు వంటి కన్నులు అని చెప్పాడు పోయంలో. మనం ఇంకోసారి చూసుకున్నట్టయితే శ్రీశ్రీ వేడిని పాటలుగా రాస్తానన్నాడు అంటే అన్యాయాన్ని, వేదనను, వారి దారిద్ర్యాన్ని, దౌర్జన్యాన్ని అని ఉంది కదా మనకు పోయము. వాటిని పాటలుగా రాస్తాను అన్నాడు. పోయం చాలా చదివితేనే మనకు మరి అంత డీప్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతాము.
పదజాలం చూసినట్టయితే ఘర్మజలం అంటే చెమట, ధరిత్రి అంటే భూమి, హేమ అంటే బంగారు, దాహం అంటే దప్పిక, జలం అంటే నీరు. కింది వాక్యాలు పరిశీలించండి. ఉగాది తెలుగువారి నూతన వర్షము. వర్షం పడుతుందని గొడుగు తీసుకువచ్చాను. ఇక్కడ ఉగాది తెలుగువారి నూతన వర్షం అంటే నూతన సంవత్సరం అని కూడా వస్తుంది. ఈడ వర్షం పడుతుంది, గొడుగు తీసుకువచ్చాను. వర్షం అంటే వాన. ఇలా వాక్యాలలో నానార్థాలు అంటే వర్షం పదమేమో ఒకటే, కానీ ఇక్కడేమో మనం వేరే అర్థం తీసుకున్నాం, ఇక్కడేమో వేరే అర్థం తీసుకున్నాము. ఇలా రెండు అర్థాలు ఒకేదానికి, ఒక పదానికి రెండు వేరు అర్థాలు వచ్చాయంటే వాటిని ఏమంటారంటే నానార్థాలు అంటారు. నానార్థాలు అంటారు. అలాగే భూతంకి నానార్థాలు రాయమన్నారు. దెయ్యము, ప్రాణము, భూమి. మన లెసన్లో పోయంలో చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ గడిచిపోయినది, భూతకాలం అంటాం కదా, గడిచిపోయినది. ఇవన్నీ చూడండి, దీని సమాన అర్థాలు కాదు, వేరు అర్థాలు. ఒక్కొక్క వాక్యాన్ని బట్టి పదము ఏ వాక్యంలో యూజ్ చేస్తామో ఆ పదము ఆ వాక్యాన్ని బట్టి పదం అర్థం మారుతూ ఉంటుంది. ఇలాగ చేస్తాం కాబట్టి నానార్థాలు. ఇలా వేరు అర్థాలు వస్తాయి కాబట్టి నానార్థాలు. కరం అంటే చేయి అని కూడా వస్తుంది, లేదా పన్ను అని కూడా వస్తుంది. తొండము, ఏనుగు తొండమని. మిక్కిలి, దీనికి నానార్థాలు కరానికి. నెక్స్ట్ చూసినట్టయితే వాక్యాన్ని చదవండి. బంగారం ధర బాగా పెరిగింది, అయినా పుత్తడి అంటే అందరికీ మక్కువే, కానీ మనసు బంగారం అయితే ఈ స్వర్ణం ఎందుకు? బంగారము, పుత్తడి, స్వర్ణము ఇవి ఒక పదానికి పర్యాయ పదాలు అంటారు. అంటే ఏమిస్తున్నాయి? ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి. కింది పదాలు పర్యాయ పదాలు రాసి వాక్యాన్ని ప్రయోగించండి. చెప్పాను కదా, సమాన అర్థం ఇచ్చిందంటే ఒక పదానికి సమాన అర్థాలు ఇచ్చాయంటే వాటిని పర్యాయ పదాలు అంటారు. ఒక పదానికి అర్థం వేరువేరుగా ఉన్నాయంటే ఇది వేరే అర్థం, ఇది వేరే అర్థం ఉందంటే నానార్థాలు అంటారు. నెక్స్ట్ చూసినట్టయితే కింద వీటికి పర్యాయ పదాలు రాయమన్నాడు. హలం, నాగలి లేదా శీరము. జగం అంటే లోకము, ప్రపంచము. జలం అంటే నీరు. ఇంకా వారి అని కూడా వస్తుంది. వారి అన్న నీళ్ళు, వారిజం అంటాం కదా. వారిజం అంటే నీటిలోంచి పుట్టినది, పద్మము అని. వారి అంటే నీరు. ధ్వని, శబ్దము లేదా చప్పుడు. అగ్ని, నిప్పు లేదా చిచ్చు లేదా జ్వలనం అంటే మండేది అని కూడా వస్తుంది. అగ్గికి వికృతి పదం ఏంటంటే అగ్గి. నావత్తుపై గావత్తు వచ్చేస్తుంది. నెక్స్ట్ చూసినట్టయితే ప్రకృతి వికృతులు రాయమన్నాడు. శారీరకమైన పనులు చేయడానికి శక్తి అవసరము. శక్తికి వికృతి సత్తి. నెక్స్ట్ కష్టము, కస్తి. ధర్మము, దమ్మం. ప్రాణము, పానము. నీరము, నీరు. నీరము అనేది ఏమిటి? ప్రకృతి. వికృతి అనుకున్నారు నీరు అని. నీరు అనేది వికృతి. మనం యాక్చువల్లీ నీరుని ప్రకృతి అనుకుంటామేమో, కాదు. రాంగ్ ఆన్సర్. నీరము ప్రకృతి, నీరు అనేది వికృతి. నెక్స్ట్ చూసినట్టయితే సందులు. విరామం ఎరుగక. విరామము ప్లస్ ఎరుగక. విరామము ఉత్వసంధి. విరామం ఎరుగక. జగానికంతా. జగానికి ప్లస్ అంతా. జగానికంతా ఇత్వసంధి. జగానికి ఈ ఉంది కదా ఇక్కడ. విలాపాగ్నులు. విలాప ప్లస్ ఆజ్ఞులు. విలాపాగ్నులు అత్వసంధి ఆ ఉంది కాబట్టి. నెక్స్ట్ అనేకులు. ఇంకా అనేకులు ప్లస్ ఇంకా. అనేకులు ఇంకా అనేకులు ఉత్వసంధి. విషాదాశ్రువులు. విషాద ప్లస్ ఆశ్రువులు. విషాద ప్లస్ ఆశ్రువులు అత్వసంధి. చెప్పాం కదా, ఈ పరపదంలో ఏదైతే వచ్చిందో అదే కనుక ఇక్కడ కలిపేటప్పుడు వచ్చిందంటే దాన్ని ఏ సంధిగా తీసుకోవాలంటే
ఇక్కడ పూర్వపదంలో ఉండే దాని సంధిగా తీసుకోవాలి. ఇక్కడ ఆ ఉంది కాబట్టి అత్వ, ఇక్కడ ఒకవేళ ఊ ఉంటే ఉత్వ, ఈ ఉంటే ఇత్వ. ముగ్గురైన దేవతలు, ముగ్గురు దేవతలు అంటే ద్విగు సమాసం. ముగ్గురు అనే సంఖ్య వచ్చింది కదా. రెండైన గంటలు, 2 గంటలు ద్విగు సమాసము. 4 వేదాలు, 4 సంఖ్య గల వేదాలు, సేమ్ ద్విగు సమాసము. 2 చేతులు, 2 చేతులు, రెండైన చేతులు లేదా 2 సంఖ్య గల చేతులు. రెండైన చేతులు అంటేనే బాగుంటుంది. ఇది కూడా ద్విగు సమాసము. త్రికరణాలు, 3 సంఖ్య గల చేతులు, 3 చేతులు కలది అని కూడా వస్తుంది. 3 సంఖ్య గల కరణాలు. కోటి రత్నాలు, కోటి సంఖ్య గల రత్నాలు. 30 రోజులు, 30 రోజులు, 30 సంఖ్య గల దినాలు. 3 జిల్లాలు, 3 సంఖ్య గల జిల్లాలు. 100 పద్యాలు, 100 సంఖ్య గల పద్యాలు. అన్ని ద్విగు సమాసాలే. నెక్స్ట్, ఇచ్చిన సామాన్యాన్ని సంక్లిష్టంలోకి మార్చండి. రుకియా బజారుకు వెళ్ళి కూరగాయలు కొన్నది. కృష్ణ బొబ్బిలి వెళ్ళి ఇల్లు కట్టాడు. తాతగారు ఇంటికి వచ్చి, తాతగారు కాఫీ తాగారు అంటే తాతగారు ఇంటికి వచ్చి కాఫీ తాగారు. మాధురి తోటకు వెళ్ళి పువ్వులు కోసింది. చిన్న సినిమాకు వెళ్ళి ఐస్ క్రీమ్ తిన్నాడు. ఇవన్నీ తిని వెళ్ళి అంటే ఏమున్నాయంటే భూతకాలంలో ఉన్నాయి. భూతకాలంలో ఉంటే క్వార్థం, ఈ వాక్యాలన్నీ క్వార్థంలో ఉన్నాయి. నెక్స్ట్, సంయుక్త వాక్యాలుగా మార్చాలంట. ఆజాద్ దేవుడి కంటే పెద్దవాడా చిన్నవాడా? పెద్దవాడా చిన్నవాడా రావాలి, తీసేయాలి. మళ్ళా జయ ఇంటికి వెళ్ళింది, విజయ బడికి వెళ్ళింది. జయ ఇంటికి, విజయ బడికి వెళ్ళింది. స్వప్న అన్నం తిన్నది, పద్మ పండ్లు తిన్నది. స్వప్న అన్నం తిన్నది, పద్మ పండ్లు తిన్నది. స్వప్న అన్నము, పద్మ పండ్లు తిన్నది. రమ అందమైనది, తెలివైనది. రమ అందమైనది, తెలివైనది. పావని సంగీతం నేర్చుకుంది, పావని నృత్యం నేర్చుకుంది. పావని సంగీతము నృత్యము నేర్చుకుంది, వస్తుంది. రైలు వచ్చింది, చుట్టాలు రాలేదు. రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు. మధ్యలో చేరిన మరియు కానీ, కాబట్టి, లేదా ఇవన్నీ చేరుతాయి సంయుక్త వాక్యాల్లో. నెక్స్ట్ చూసినట్టయితే ప్యాసేజ్ ఇచ్చారు, పెద్దగా ఇంపార్టెంట్ ఏం లేదు. ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ పశ్చిమ బెంగాల్లో జన్మించాడు అని ఉంది. ఈయనకి ఏ భాషలు వచ్చంటే సంస్కృతము, ఆంగ్లము, హిందీ వచ్చు. ఈయన ప్రధానోపాధ్యాయుడిగా ప్రత్యేక తనిఖీ అధికారిగా పనిచేశాడు. స్త్రీ విద్య అవసరాన్ని గుర్తించి ఈయన చాలా బాలికల పాఠశాలలు స్థాపించాడు. వితంతు వివాహాన్ని ప్రోత్సహించాడు. ఏం చేశాడంటే తన కుమారుడికే ఒక వితంతు వివాహాన్ని చేశాడు. సభ్య సమాజానికి ఆదర్శంగా నిలిచాడు. ప్యాసేజ్ ఇచ్చారు అంతేను. గొప్పవాడు కదా, గదా. ఇదేమో గొప్పవాడు ప్లస్ కదా, అనేది గా అయింది. గజడ తపలుగా మారినాయి. కొలవు చేసి, కొలవు ప్లస్ చేసి, చేసి అనేది చేసి అయింది. వాడు టక్కరి, వాడు ప్లస్ టక్కరి. టాటా డా అయింది. నిజము తెలసి, దద్ద ఉంది కదా, దా అయింది. పాలు ఓయక, పాలు ప్లస్ పోయక అంటే వా అయింది. ఇక్కడ చూసినట్టయితే పరపదము ఉండేటివన్నీ వాటికి కచట తప్పల స్థానంలో ఏమొచ్చాయంటే గా, సా, డా, దవ. గసడ దవ, గజడ దబ వేరు, గజడ దబాలు వేరు, గసడ దబాలు వేరు. కచట తప్పల స్థానంలో గసడ దబాలు వచ్చాయి. ఇక్కడ ముందర ఏమున్నారంటే డూము ఊలు ఉండాలి. డూము ఊలకి కచట తప్పులు చేరి గసడ దవలు వచ్చాయి అంటే దానిని గసడ దవా దేశ సంధి అంటారు. సూత్రం చెప్తాను చూడండి. డూము ఊలు కు కచ్చట తపలు వస్తే దానికి ఏమి వస్తాయి అంటే గసడ దవ. పేరులోనే ఉంది చూడండి, గసడ దవ. సో గసడ దవా దేశ సంధి. చూడండి, కచ్చడబలు గసడ దబలు వచ్చాయి. ప్రథమ విభక్తి ప్రత్యయాల కంటే
డూమువులు ఉన్నాయి. ఈ కింద రాయమంటున్నాడు. నిక్కము తప్పదు అంటే నిక్కము ప్లస్ తప్పదు. నిక్కము డుమువుల్లో ఉంది కదా, తప్పడు. తా ఏమైంది, దా అయిపోయింది. ప్రాణముల గల్గి ప్రాణములు ప్లస్ కలిగి కా అనేది గా అయిపోయింది. పాడగాన రాక పాడ ప్లస్ కానరాక పాడగాన రాక కా అనేది గా అయిపోయింది. నోరసూపు నోరా ప్లస్ చూపు నోరసూపు చూ అనేది సూ అయిపోయింది. నీరు త్రావి నీరు ప్లస్ త్రావి నీరు త్రావి దా అయిపోయింది. పాలు తాగి పాలు ప్లస్ తాగి తా అనేది దా అయిపోయింది. పాలు తాగి. దీన్ని ఏమంటారంటే గసల దవాదేశ సంధి. కింద చూసినట్టయితే కూరగాయలు కూర ప్లస్ కాయలు. కాళ్ళు చేతులు కాలు చెయ్యి. టక్కుడెక్కులు టక్కుడెక్కు. తల్లిదండ్రులు తల్లి తండ్రి. ఊరు వల్లెలు ఊరు వల్లెలు. ఇక్కడ చూసినట్టయితే కూర ప్లస్ కాయలు కూరగాయలు. ఇవన్నీ ఏమిటంటే ద్వంద్వ సమాసము. ద్వంద్వ సమాసం మీది కూడా ఏమైంది, కా అనేది గాగా మారింది. చా సా. టా అనేది డా. తా అనేది దా. పా అనేది వా. అంటే గసడ దవ. ఇవి కూడా గసడ దవా దేశ సందులు అని చెప్తున్నారు. అంటే ద్వంద్వ సమాసంలో వచ్చేటివన్నీ గసడ దవా దేశ సందులు. ద్వంద్వ సమాసంలో మొదటి పదం మీద ఉన్న కర్తృత్వములు గర్తవ్యులుగా క్రమంగా వస్తాయి. సో ఇది కూడా గసడ దవా దేశ సంధి. అక్క చెల్లెలు. చే అనేది సే. అక్క చెల్లెళ్ళు. అన్న తమ్ముడు. అన్న దమ్ముడు. గసడ దవా దేశ సంధి. రాజభటుడు. రాజు యొక్క భటుడు. తిండి గింజలు. తిండి కొరకు గింజలు. పాప భీతి. పాపం వలన భీతి. ఇవి చూసినట్టయితే యొక్క ఇది షష్ఠి తత్పురుష. కొరకు అంటే చతుర్థి విభక్తి చెప్పాను కదా, చెత్త అని చెప్పాను మీకు పాస్ట్ వీడియోస్లో హింటు. చే అంటే చతుర్థి. తా అంటే తృతీయ. అంటే చేతన్ చేయని తోడంటోని వచ్చాయంటే తృతీయ విభక్తి అని చెప్పాను. నెక్స్ట్ ఏం చెప్పానంటే చెత్త కొరకు అని చెప్పాను కదా. ఇంకోటి చతుర్థి కొరకును కై అని వచ్చాయంటే చతుర్థి విభక్తి అని అర్థము. కొరకు అని వస్తున్నది చతుర్థి. వలన పంచవలన అని చెప్పాను కదా హింట్, పంచమి విభక్తి. ఇలాగా విభక్తి ప్రత్యయాలు విగ్రహ వాక్యంలో ఉపయోగించే సమాసాలని ఏమంటారంటే తత్పురుష సమాసాలు అంటాం. అందుకే వీటిల్ని అలాంటి ఎన్ని ఉన్నాయి తత్పురుష సమాసాలు మనకి 9, 8 ఉన్నాయి కదా. సప్తమి విభక్తి నన్ను తత్పురుష సమాసం వరకు 8 ఉన్నాయి కదా. ఈ 8 వాటిని తత్పురుష సమాసాలు అంటాం. ఎందుకంటే విభక్తి ప్రత్యయాలు చేరాయి కాబట్టి విగ్రహ వాక్యంలో. నెక్స్ట్ కింద బాక్స్ ఇచ్చారు చూసినట్టయితే హింట్ మళ్ళీ చెప్తాను చూడండి. డూము ఉల్లు సేమ్ అది ఎవరికైనా గుర్తుంటుంది. నిన్ను నన్ను కూర్చి గురించి ఇది కూడా గుర్తుంటుంది. ఇక్కడ నుంచి కన్ఫ్యూజ్ అవుతాం మనము. ఈ 5 తృతీయ విభక్తిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చేత అని గుర్తుపెట్టుకోండి. చేతన్ చేయను తోడంతో చేతాలో చేతన్ చేయను. తా అంటే తృతీయ. కొరకు చతుర్థి. చెత్త కొరకు అంటే ఫస్ట్ చెత్త వచ్చింది మళ్ళీ కొరకు వచ్చింది. ఇదైతే రివర్స్ వచ్చింది చూడండి. ఫస్ట్ చెత్త కొరకు అంటే కొరకును కై వచ్చినాయంటే చతుర్థి విభక్తి అని. పంచవలన అంటే మన కట్టుకుంటాం కదా పంచ దాని వలన అని. వలనని కంటే పట్టి వచ్చినాయంటే. షష్ఠి తత్పురుష అంటే యొక్క యో అనేది దీని రూపం ఒకేలా ఉంది చూడండి, అలా గుర్తుపెట్టుకోవాలి. సప్తమి విభక్తి అంటే అందు అంటే నన్ అని కూడా వస్తుంది కదా. సా నా దీని రూపం ఒకేలా ఉంది కాబట్టి నన్ను తత్పురుష అంటే అది ఎవరికైనా గుర్తుంటుంది. ఇలాగ హింట్లు చెప్పాను మీకు. పాస్ట్ వీడియోస్ ఇంకా క్లారిటీగా చెప్పాను. ఫస్ట్ చూసినట్టయితే మధ్యాహ్నం. ఆహ్నం యొక్క మధ్య భాగము. మధ్యాహ్నం ఇదేంటివి ప్రథమా విభక్తి. జలధరము. జలమును ధరించినది. జలమును అంటే నన్ను గురించి ద్వితీయ. బుద్ధిహీనుడు. బుద్ధి చేత హీనుడు. చేతన్ చేయని తోడంటోన్ సో తృతీయ. లాస్ట్లో హీనుడు వచ్చేటి అని ఆల్మోస్ట్ చేత కిందకే వస్తాయి. గుణహీనుడు
అని కూడా వస్తుంది. గుణాల చేత హీనుడు. వంట కట్టెలు, వంట కొరకు కట్టెలు, కొరకును కై, చెత్త కొరకు అంటాం కదా, చతుర్థి విభక్తి. దొంగ వలన, భయము. వలన అంటే పంచవలన. రామ బాణము, రాముని యొక్క బాణము. యో అంటే స. దేశభక్తి, దేశమునందలి భక్తి. నందు అంటే సా, చెప్పాను కదా, సా నా. అసత్యము అంటే సత్యం కానిది. నన్ తత్పురుష సమాసము అంటే వ్యతిరేకార్థం ఇచ్చేది. ఈ విధంగా ఎగ్జామ్స్ రాయమన్నాడు. రాజు యొక్క భటుడు, రాజు యొక్క పూజితుడు, షష్ఠి తత్పురుష. ధనాశ, ధనమునందలి ఆశ, సప్తమి విభక్తి. పురజనుడు, పురములో జనులు, లోన్ లోపల యొక్క, లోన్ లోపల ఎక్కడ, షష్ఠి విభక్తి. జటాధరి, జటను ధరించిన వాడు. నిన్ను గురించి అంటే ద్వితీయ. భుజబలము, భుజమునందు బలము అంటే సప్తమి విభక్తి. అగ్ని భయము, అగ్ని వలన భయము అంటే పంచ వలన అన్న కదా, పంచ. అన్యాయము, న్యాయం కానిది, వ్యతిరేకార్థం ఇచ్చేది కాబట్టి ఇది నన్ తత్పురుష అంటే నన్ తత్పురుష సమాసము. నెక్స్ట్ చూసినట్టయితే ఇంతటితో ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం 8th లెసన్ గురించి చెప్పుకుందాము. ఎవ్రీ లెసన్కి నేను గుర్తు పెట్టుకోవడానికి కూడా చెప్తున్నాను. ప్లీజ్ ఫుల్గా వినండి, బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోలో 8th లెసన్ నుంచి తెలుసుకుందాము.